అయిపోయాయండి. చూడడానికైతే గ్లిటర్స్తో చాలా షైనింగ్తో బాగా కనిపిస్తాయి. ఓకే ఝాన్సీ, మరి దీంతో పాటు ఇంకేమైనా తీసుకొని వచ్చావా వేరే మోడల్స్? తెచ్చాను షీలా, నేను ఇంటి దగ్గర తయారు చేసుకొచ్చి తీసుకొచ్చాను. చూద్దాం. షీలా, నేను ఇవి ఇంటి దగ్గర తయారు చేసుకొని తీసుకొచ్చాను. ఓకే, క్యూట్గా కనిపిస్తున్నాయి చూడడానికి. షీలా, ఇది వచ్చేసి సేమ్ బేస్కి ఏమో అది వెడ్డింగ్ పేపర్ యూజ్ చేశాను, పైన వచ్చేసి క్రేప్ పేపర్ యూజ్ చేశాను. క్రేప్ రిబ్బన్ యూజ్ చేశాను. పేపర్ స్ట్రిప్స్ ఉంటాయి కదండి, దాంతో పైన ఇలా లేస్ లాగా దాన్ని స్టైల్ గా కొంచెం డిజైన్ చేసింది. అంతేకాకుండా ఇక్కడ ఫ్రంట్ లో మీరు చూసినట్లయితే కొంచెం షేప్ మోడల్ కూడా డిఫరెంట్ గా ఉంది, కోన్ షేప్ లాగా వచ్చేసింది ఫ్రంట్ కి వచ్చేసండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రెడ్ కలర్ చెప్పల్స్ కూడా అలాగే ఉన్నాయి. దాని కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ తో పైన స్ట్రిప్స్ ఇచ్చిందండి, ఇవి కూడా బాగున్నాయి. అది దీనికి ఏం పేపర్ యూజ్ చేసావు? ఇది బేస్ వచ్చేసి వెడ్డింగ్ పేపరే. ఇక్కడ వచ్చేసి మనకి పేపర్ వాల్ పోస్టర్ ఉంటుంది కదా, ఆ టైప్ పేపర్ కొంచెం షైనీగా ఉంటుంది. అవును, ఆ పేపర్ యూజ్ చేశాను ఇక్కడ. ఓకే, మనం పైన మోడల్స్ మారుస్తున్నా కొద్ది కింద షేప్ బేస్ ఉంటుంది కదా చెప్పల్ది, అది మారుస్తున్నా కొద్ది మనకి డిఫరెంట్ మోడల్స్ మనకి తయారవుతాయి. మోడల్ని బట్టి షేప్ డిఫరెంట్ మారుతుంది. ఓకే ఓకే ఝాన్సీ, బాగున్నాయి. మినియేచర్ చెప్పల్స్ చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా ఉన్నాయి కదండి. చక్కగా మనం కలర్ఫుల్గా డిజైన్గా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఎలాగో పెద్ద చెప్పల్స్ని అయితే తయారు చేయలేము, ఇలా అందంగా క్యూట్ చెప్పల్స్ని మనం తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ. థ్యాంక్ యూ. చక్కగా మాకు మినియేచర్ చెప్పల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించావు. థ్యాంక్ యూ. వెల్కమ్.